నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరేనా? శేఖర్ అన్న. ఊరు? కున్నూరు అన్న. కున్నూరు. మండలం? గోనియాల మండలం, కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా. చెప్పండి, ఇది ఎన్ని రోజుల పైరన్నా కరెక్ట్గా? కరెక్ట్గా 45 రోజుల పైరన్న. 45 రోజుల పైరు. 45 రోజుల పైరు. ఈ మనకు ఈ వాయింత గ్రానువల్స్ మీరు ఎన్ని రోజుల కింద వేశారు మీరు? ఆ నెల 27వ తారీఖు వేసినాం అన్న. లాస్ట్ మంత్ డిసెంబర్ 27వ తేదీ వేశారు. 27 వేసినాము. 27 అంటే ఈరోజు 18, అంటే దాదాపుగా 23 రోజులు. 23 రోజులు అవుతుందన్న ఇప్పుడు కేసి. మీరు ఈ గ్రానువల్స్ వేసి 23 రోజులు అయింది. 23 రోజులైంది. 23 రోజులు అయింది. మీకు ఏమైనా పురుగు ప్రాబ్లం ఉందా? పురుగు ఏం పెద్దగా లేదన్న. 5% ఉంటుంది అంతే. అంతే. టోటల్ మొత్తం కలిసి ఒక 5% మాత్రం పురుగు పడి ఉండొచ్చు. ఈ 23 రోజులు కానీ ఎక్కడైతే పురుగు ప్రాబ్లం ఎక్కడే లేదు. ఎక్కడ లేదు. ఏమైనా స్ప్రే చేశారా మధ్యలో? స్ప్రే ఏం మధ్యనే వేసినాం, ఒకటే పారి చేసినాం అంతే. ఒక్కసారి వేసారు అంతే. అంటే దాదాపు ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ ఇప్పుడు వేస్తున్నారు. మళ్ళీ సెకండ్ టైం ఇప్పుడు ఒక దాదాపుగా 20 నుండి 30 రోజులు అయితే క్లియర్ పురుగు అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. పురుగు ప్రాబ్లం లేదు. ఇంకా ఏం బాగుందన్న మీకు? బాగుందన్న. కాడ సైజ్ వస్తుంది, నలుపు బాగా వస్తుంది, గ్రోత్ ఉంది బాగా, నలుపు బాగా సైజ్ ఉంది, గ్రోత్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. 45 రోజుల పైరు మాత్రమే ఇది. 45 రోజుల పైరు మాత్రమే. మీరు ఈ చేను ఉంది కదా, పక్క చేను అండి అది. ఇక్కడ అన్న వాళ్ళ చేను ఇది పక్క చేను. ఇది ఒకటే రోజు వేశారు కదండి మీరు? ఒకటే రోజు చేసినామన్న. ఈ చేనుకి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఒకటే రోజు వేశారు. ఒకటే రోజు చేసినాం. ఓకేనా? మీకు దానికి డిఫరెన్స్ ఏమన్నా? డిఫరెన్స్ ఆయన వేయలేడు. మీరు ఈ గ్రానువల్ చేశారు, ఆయన వేరే లిక్విడ్ యూజ్ చేశాడు అంతే. వేరేది మన వేరే మందు వాడుతున్నాడు. మీరు ఈ గ్రానువల్స్ వాడారు. ఇప్పుడు ఆయన ఎన్నిసార్లు స్ప్రే చేసిండు అన్నది? ఆయన 3 మాట అయింది ఇప్పటికి. 3 సార్లు చేశాడు. 3 సార్లు చేసినాడు. మనం ఒక్కసారి మాత్రమే మన గ్రానువల్స్ మాత్రమే వేసాడు. ఇప్పుడు మన చేనికి ఈ చేనికి ఎంత డిఫరెన్స్ ఉంది అండి? అసలు ఈ గ్రోత్కి చాలా తేడా ఉంది. హైట్ డిఫరెన్స్ ఉంది, పురుగు ప్రాబ్లం ఉంది. ఇక్కడ తెగులు కనిపిస్తుంది, ఎర్రగా కనబడుతుంది చేను కూడా, గ్రీనిష్ లేదు. మరి మన చేనికి ఈ చేనికి చాలా డిఫరెన్స్ ఉంది. మీకు ఇది చాలా బాగుంది కన్నా. చాలా బాగుంది. 10 మంది వేసుకోవచ్చు దీన్ని. 10 మంది వేసుకోవచ్చు. కాస్ట్తో పోల్చుకుంటే పెట్టుబడి కూడా తగ్గుతుంది కదా మీకు. ఎందుకంటే ఇప్పుడు ఈయన 3 సార్లు చేసుకున్నాడు, గ్రోత్ లేదు, చాలా తెగులు మాదిరి ఉంది. మనకి గ్రోత్ ఉంది, పురుగు లేదు, కాడ సైజ్ కూడా బాగా ఉంది, ఎక్సలెంట్ గా ఉంది. సో పెట్టుబడి కూడా చాలా తగ్గుతుంది. ఆయన 3 సార్లు చేసాడు, మనం ఒక్కసారి మళ్ళీ ఇప్పుడు 2 సార్లు వేస్తున్నారు అంతే. అదే కాక మన ఎద్దులు వచ్చేసి మనం ఒక వారం 10 రోజుల కింద తిన్నాయన్నా, ఒక 50-60 దండ్లు తిన్నాయి. 50-60 వేసిన మరుసటి రోజే తిన్నాయి. వేసిన మరుసటి రోజే మొక్కజొన్నలో వేసిన మరుసటి రోజే తిన్నాయి. మనకు పశువుకి ఏమైనా అయిందా? ఎద్దుకి ఏం కాలేదు కదా. సో మనకేంటంటే మనకు మొక్కలకు కానీ, మన పశువులకు కానీ, మన మనుషులకు కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. 50-60 మొక్కలు పైన తిన్నాయి. 50-60 మొక్కలు తిన్నాయి. అయినా మన ఎద్దుకైతే ఏం కాలేదు, ఏం హాని లేదు. మనకి పశువులకి ఎటువంటి ఎఫెక్ట్ లేదు, మనిషికి ఎఫెక్ట్ లేదు, మొక్కకి ఎఫెక్ట్ లేదు. సో ఫ్రెండ్లీగా ఉంటుంది, బాగుంటది. మళ్ళీ అన్ని విధాలుగా బాగుంది. మనకి సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు, డోస్ ఎక్కువైనా తక్కువైనా ఏమి ఉండదు. మనకి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మీరు మన వాయింత గ్రానువల్స్ వాడిన చేను ఇది ఇక్కడ వరకు, ఇదే పక్కన చేను, సేమ్ అదే ప్లాట్. ఇది వాడింది. ఇది చాలా డిఫరెన్స్ ఉంది. మీకు దాదాపుగా 50% డిఫరెన్స్ ఉంది. మనకు అంత అది ఎల్లో కలర్ ఉంది, మనకి ఇంత గ్రీనిష్ ఉంది చేను. గ్రోత్ లో డిఫరెన్స్ ఉంది, పురుగులో డిఫరెన్స్ ఉంది. మీకు పెట్టుబడి కూడా చాలా తక్కువ అవుతుంది. సో మనం గ్రానువల్ చేసిన తర్వాత ఏదన్నా మన పశువులు పడినా కూడా ఎటువంటి తిన్నా కూడా ఎటువంటి ఏం లేదు. మన పశువులు ఏరుకోవడం అట్లా ఏమైనా ప్రాబ్లం జరిగిందా? ఏం లేదు. మొన్న అందుకే నీకు ఫోన్ చేసినారు, ప్రాబ్లం ఉంది ఇట్లా 50-60 దండ్లు తిన్నావన్నా, ఇట్లా పశువు తినింది, ఎద్దు తినింది, అందుకోసమే నీకు ఫోన్ చేసి ఎటువంటి ప్రాబ్లం లేదు అన్న, ఏం కాదు అని చెప్పి. అవునవును. ఎందుకంటే కొంతమంది ప్రాబ్లం ఉంటాయి కదా, ఫార్మర్ కొంతమంది భయపడుతుంటారు వేసిన తర్వాత. అవునవును. అట్లే ఏం కాదులే అన్న, ప్యూర్ ఆర్గానిక్ కాబట్టి మనకి ఏమి ఇబ్బంది ఉండదు. పశువు ఏరుకోవడం కానీ అటువంటి ఏమి ఇబ్బంది ఏం లేదు. మీకు 23 రోజులు ఏదైనా పురుగు ప్రాబ్లం అయితే కూడా ఏం లేదు కదా. మనకు మొక్కజొన్నకు వచ్చేసి మినిమం ఒక 30 days వర్క్ చేస్తుంది అది మినిమం. మళ్ళీ వాతావరణం బాగుండి ఎండ బాగా వేసిందంటే ఒక్కసారి వేసినా కూడా సరిపోతుంది. మినిమం ఒక 2 times. మీరు ఈసారి వేస్తే హైట్ వచ్చేసి మన హైట్ వచ్చేస్తుంది. సో తర్వాత వెళ్ళడం కంకి వస్తుంది కాబట్టి తర్వాత పురుగు ప్రాబ్లం ఏం రాదు, మ్యాక్సిమం ఉండదు. సో మనకు పంట కాలానికి వచ్చి ఒక 2 times చేసుకుంటే సరిపోతుంది. 2 సార్లు వేసుకుంటే పంట అయిపోతుంది. 2 సార్లు వేసుకుంటే పంట అయిపోతుంది. స్ప్రేయింగ్ ఏం అవసరం లేదు, 2 సార్లకి అయిపోతుంది మొత్తం పంట కాలానికి. బాగుంది కన్నా మీకైతే? చాలా బాగుంది. ప్రతి రైతు యూజ్ చేసుకోవచ్చు కదన్నా. ఆల్రెడీ మనం ఒక 10 రోజుల కింద వీడియో తీసాం. ఆ రోజుకి రోజు చాలా డిఫరెన్స్ ఉంది.
అప్పటికి ఇప్పటికి అంత గ్రీనిష్గా ఉంది, బాగుంది. బాగుందన్న మీకైతే బాగా ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఉందన్న. ఎక్కడ తెచ్చుకున్నారు ఇవి? కోడిమూర తెచ్చినామన్న. షాప్ పేరు? షాపు పల్లవి పల్లవి ఎంటర్ప్రైజెస్. పల్లవి. బాగుందన్న మీకైతే. బాగుందన్న. మీతో పాటు చాలా మంది చూపించి మీరే చేపించారు. నా ఇద్దరు ముగ్గురు చేపించిన దీంతో. బాగుంది కదన్న మీకైతే. వాళ్ళు కూడా బాగున్నాయి కదా. బాగుందన్న. మీరు కూడా మళ్ళీ ఒక 4 రోజుల కింద మళ్ళీ వర్క్ కూడా వేశారు మీరు. దీన్నే సేమ్ వర్క్ కూడా వేశారు. రూట్ ఎక్స్ ప్లస్ ఇది గడుపు కూడా వేశారు మీరు. ఒక 4-5 రోజులు ఉంటే మనకు అది కూడా క్లారిటీ వచ్చేస్తుంది. రిజల్ట్ కూడా కనబడుతుంది. ఆల్రెడీ కొద్దిగా గ్రీనిష్ కనబడుతుంది. ఒక వారంలో ఉంటే అది కూడా బాగా కనిపిస్తుంది. మీకు మొక్కజొన్నకి అయితే ఎక్సలెంట్ కదండి. ఇంకా మొక్కజొన్నకు 2 సార్లు, ఓన్లీ 2 సార్లు వేసుకుంటే పంట అయిపోతుంది అంతే. ఇంకా స్ప్రేయింగ్ ఏం అవసరం లేదు. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. సరే.